తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతమంది స్టార్స్ ఉన్నా, ఎంతమంది మహానటులున్నా వారిలో సూర్యకాంతం గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. సూర్యకాంతం గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయి ఇప్పటికే 3 దశాబ్దాలు దాటినా ఆమె స్థానం మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. సూర్యకాంతం గారి నటనా ప్రస్థానం గురించి అది ఒక చరిత్ర. దాని గురించి ఎందరో మహానుభావులు తమ అనుభవాలను స్క్రీన్ ముందు పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నేరుగా వారితో పనిచేసిన సీనియర్ దర్శకులు కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సూర్యకాంతం గారి గురించి అద్భుతమైన విశేషాలు ఆయన మనకు తెలియజేయబోతున్నారు. ఈ ఇంటర్వ్యూ చాలా గొప్పగా ఉండబోతుంది. ముఖ్యంగా సూర్యకాంతం గారిని ప్రేమించే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియాలి. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, యాక్చువల్‌గా మామూలుగా చాలామంది గొప్ప నటుల గురించి, గొప్ప సినిమాల గురించి రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు సూర్యకాంతం గారి గురించి అనంగానే నాకు ఒక రకమైన ఇంట్రెస్ట్ సార్. ఎందుకంటే సూర్యకాంతం గారు అనంగానే ఆ! మీరు నవ్వుతున్నారు, ఆ! నాకు నవ్వొస్తుంది. కరెక్ట్. బట్ సూర్యకాంతం ఈజ్ నాట్ ఏ కమెడియన్. అవును. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు అని కూడా అనకుండా ఒక విలక్షణమైన నటి ఆవిడ. సార్. ఆవిడ గయ్యాళి గంప క్యారెక్టర్స్ వేసింది. గయ్యాళి అత్త క్యారెక్టర్స్ ఎన్నో వేసింది. ఆవిడ యాక్ట్ చేస్తూ ఉంటే మనకు నవ్వొస్తుంది థియేటర్‌లో. అవును. సూర్యకాంతం వచ్చిందనంటే ఎడమ చేయి ఊపుకొని ఓ ఓ తెగ అల్లాడిస్తది పక్క సార్. క్యారెక్టర్స్‌ని. మరొక విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు సార్. వీళ్ళిద్దరిని ఎస్వి రంగారావు గారు అంటే డామినేట్ చేస్తారు స్క్రీన్ మీద. స్క్రీన్ మీద. ఆ! ఎస్వి రంగారావు గారినే డామినేట్ చేస్తుంది సూర్యకాంతం. మంచి మనుషులు సినిమాలో సార్. మీకు గుర్తుందో లేదో, సార్. సూర్యకాంతం వచ్చి ఏమండి నోరు తెరవండి అని అంటది. ఆ! ఏమి నీ ముందు ఎప్పుడన్నా నేను నోరు తెరిసానా అని అంటాడు. అది కాదండి ప్రసాదం అండి అని ఆ ప్రసాదం పెట్టడం కూడా తక్కువకుంది. అటువంటి ఆర్టిస్ట్ సార్. ఆవిడండి. మనకి ఎస్వి రంగారావు గారు తర్వాత సూర్యకాంతం ఇట్లాంటి ఆర్టిస్టులు మళ్ళా రారండి. అబ్బా! డెఫినెట్‌గా రారు. అయితే గయ్యాళి గంప క్యారెక్టర్స్ వచ్చినా కూడా కొంతమంది వేశారు గానీ, హ్మ్. బట్ సూర్యకాంతం అంటే సూర్యకాంతం. సార్. అసల సూర్యకాంతం అనేది సన్‌ఫ్లవర్ ఎంత మంచి పేరండి అది సూర్యకాంతం అనేది. అవును. సన్‌ఫ్లవర్. అవును. మరి అంత మంచి పేరు గూడా ఎవరు పెట్టుకోట్లా. ఎవరు తల్లిదండ్రులు పిల్లలకి ఆడపిల్లలకి సూర్యకాంతం అని పేరు పెట్టుకోట్లా. ఆమె క్యారెక్టర్స్ ఇంపాక్ట్ అనుకుంటా అది. ఆవిడ ఇంపాక్ట్ అంత ఆ! ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సార్. తర్వాత ఆవిడ యాక్ట్ చేసినట్టు ఉండదండి. అబ్బా! కరెక్ట్. లైవ్ ఒక నిజ నిజ జీవితంలో ఒక క్యారెక్టర్‌లా ఉంటది. ఆవిడ డెలివరీ గాని, ఆ ఎడం చెయ్యి ఊపటం గాని అట్లా చేస్తది. ఒకసారి 'సింగీతం శ్రీనివాసరావు' గారి సెట్‌లో కమల్ హాసన్ ఒక షార్ట్ గ్యాప్‌లో కమల్ హాసన్‌ను, రవి ప్రకాష్ అని అసిస్టెంట్ డైరెక్టర్ ఒకళ్ళున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు నేచురల్‌గా యాక్ట్ చేసేవాళ్ళు ఎవరు అనంటే ఈ కొన్ని పేర్లొచ్చాయి. హ్మ్. ఆ పేర్లలో ఈయనేమో ఛాయాదేవి అని చెప్పాడు రవిప్రకాష్. ఆ! ఓకే. తర్వాత కమల్ హాసన్ ఏం చెప్పాడు, ఛాయాదేవి చాలా న్యాచురల్‌గా యాక్ట్ చేస్తది. కానీ సూర్యకాంతం ఇంకా న్యాచురల్‌గా యాక్ట్ చేస్తది. హ్మ్. సూర్యకాంతం లాంటి ఆర్టిస్ట్ నేనెక్కడ తమిళ్‌లో కూడా చూడలేదన్నాడు కమల్ హాసన్. కమల్ హాసన్ మామూలు నటుడు కాదు. అంతే కదా సార్. కమల్ హాసను మన భారతదేశంలో ప్రప్రథమ స్థానంలో ఉండేటటువంటి చాలా గొప్ప నటుడు సార్. కమల్ హాసన్. సార్. మరి అటువంటి వాళ్ళు కూడా మరి సూర్యకాంతం గురించి చెప్తున్నారంటే అలాంటి నటిని ఎక్కడా చూడలేదని అది ఎంత గొప్ప మాట అది. అదే ఆ! మరి అంత క్రెడిట్స్ ఉంది ఆవిడకి. సార్. చిత్రం ఏంటంటే కాకినాడ దగ్గర వెంకటకృష్ణాపురం అని ఒక చిన్న విలేజ్. హ్మ్. 12 కిలోమీటర్లు ఎంతో ఉంటది. ఎడ్ల బండ్ల మీద వెళ్ళి కాకినాడలో సినిమాలు చూసేవాళ్ళు హ్మ్. ఆవిడ. హ్మ్. హ్మ్. ఆవిడకి ఆవిడతో తల్లిదండ్రులకి మొత్తం 14 సంతానం. ఓకే. 14 సంతానంలో 10 మంది చనిపోయారు. ఓహ్! అప్పట్లో మెడికల్ ఫెసిలిటీసు, బాల్య మరణాలు ఎక్కువగా ఉండేవి. హ్మ్. సో, 14 మందిలో 10 మంది చనిపోతే నలుగురు మిగిలారు. ఈ నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. హ్మ్.
ఈ నలుగురిలో కూడా ఆఖరిది ఈ అమ్మాయి. సూర్యకాంతం గారు. సూర్యకాంతం ఆఖరిది. సార్. ఇప్పుడు సూర్యకాంతం గారు అనేది కూడా రాట్లా నాకు. హ్మ్. సూర్యకాంతం అంటే అదొక బ్రాండ్. అంటే అదొక మీది ముద్ర. వేరులేదు సార్. మీరు నేరుగా వారితో సినిమాలు చేసున్నారు కాబట్టి, అదే. మీకంటూ అదే. నేరుగా పరిచయం ఉంది, కాలం ఛానెల్ ఉంది కాబట్టి. కాలం మారిందిలో పనిచేసాము. ఆవిడ సూర్యకాంతం యాక్ట్ చేసింది. హ్మ్. విశ్వనాథ్ గారు ఈజ్ ఎ సీరియస్ డైరెక్టర్. సార్. అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి లేదా అదేదైనా చూస్తుంటాడు. సార్. ఆవిడ వచ్చిందంటే పక్కన ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటది. అందరితో ముచ్చట్లు పెట్టుకుంటది. హ్మ్. పలకరించకుండా వెళ్ళిపోయేవాడిని కూడా పిలిచి, "ఏరా పలకకుండా వెళ్ళిపోతున్నావేంటి?" అని అంటది. ఏంటి గోల అని విశ్వనాథ్ గారు విసుక్కునేవాడు. ఓకే. ఆవిడ, "మీ పని మీరు చూసుకోండి. మా పని మేము చూసుకుంటామని." విశ్వనాథ్ గారికి. సరదాగా, ఆ! సరదాగే ఇంటి నుంచి ఇంతింత క్యారేజీలు తీసుకొచ్చి అవన్నీ లంచ్‌లో అందరికి పంచి, ఆవిడ వడ్డించి, ఆ! ఈ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! "ఏమయ్యా బక్కగా ఉన్నావు. ఏం డైరెక్టర్ తినవయ్యా" అసిస్టెంట్ డైరెక్టర్‌ని. ఆ! "బాగా తిను. బాగా తిని బాగా మంచి పర్సనాలిటీ పెంచుకోవాలి." హ్మ్. అది ఇదని అందరికి కొసరు కొసరు వడ్డించి, అబ్బా! సూర్యకాంతం వస్తే సావిత్రి గారు, తర్వాత సూర్యకాంతం ఫ్రెండ్ ఛాయాదేవి. హ్మ్. వీళ్ళిద్దరు గయ్యాళి గంపలు. హ్మ్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఉంటే ఆ! అబ్బో! సెట్ అంతా గందరగోళమే. ఆ! పక్కన సావిత్రి గారు, అంజలి ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటే హ్మ్. వాళ్ళందరూ తెచ్చినటువంటి పలహారాలు తినలేక చచ్చేవాళ్ళండి అందరూ. సార్. వీళ్ళ పక్కన రాజబాబు ఉంటే మరి ఇంకా గందరగోళంగా ఉండేది. ఆ! ఆవిడొస్తే అంత సరదాగా ఉండేది ఆవిడ. తర్వాత అండి 'గుండమ్మ కథ' అని సినిమా తీశారు. అబ్బా! రామారావు గారు, నాగేశ్వరరావు గారు హీరోలు. ఈవిడేమో గుండమ్మ క్యారెక్టర్. హ్మ్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు మనం చెప్పుకున్నాము. చిరంజీవి, మోహన్ బాబు యాక్ట్ చేస్తే నా పేరు ముందుండాలి హ్మ్. అని అనుకున్నారు. వేరే ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాం. అవును. నేను సీనియర్‌ని, నా పేరు ముందుండాలి, తను జూనియర్ తర్వాత ఉండాలి అని అనుకున్నాం. హ్మ్. మరి రామారావు, నాగేశ్వరరావు గారు అప్పుడు అలాగల్లా. ఆ! గుండమ్మ టైటిల్ గుండమ్మ. ఆ గుండమ్మ టైటిలు సూర్యకాంతంది. హ్మ్. క్యారెక్టర్ పేరు గుండమ్మ. హ్మ్. అసలు గుండమ్మ అనేటటువంటి పేరు మన ఆంధ్రాలో, తెలుగులో లేదు. హ్మ్. గుండమ్మ అనే పేరు ఎక్కడైనా విన్నారా? లేదు సార్. అవును. లేదు. లేదు. అవును. ఎప్పటినుంచి గుండమ్మ అనేటటువంటి పేరొచ్చిందంటే, గుండమ్మ సినిమా వచ్చిన తర్వాత పేరొచ్చింది. అది అది కన్నడ విఠలాచార్య గారు చేశారనుకుంటా ఒక సినిమా. సార్. ఆ కన్నడ నుంచి నాగిరెడ్డి చక్రపాణి గారు తీసుకున్నారు దాన్ని. హ్మ్. తీసుకొని అదే గుండమ్మ అనే పేరే పెడదాము అనంటే, గుండమ్మ అనేది అక్కడ పాణి రైటర్స్ ఉంటారు గదా! అక్కడ గుండమ్మ అనేటటువంటి పేర్లు మన ఆంధ్రాలో ఏముండాలంటే, చక్రపాణి గారు ఏమన్నారో తెలుసా? "మనం పెడితే అదే ఉంటదండి" అని అన్నాడు. మాయాబజార్‌లో ఆయన అంటాడు గదా! మనం పేర్లు పెట్టకపోతే, మనుషుల పేర్లు పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? హ్మ్. వేయండి వీరతాళ్ళు. వేయండి 2 వీరతాళ్ళు వీరికి. వాడు మనోళ్ళని అస్మదీయులు అంటా ఉంటాయి. మనోళ్ళు కాని వాళ్ళని ఏమంటే తసమదీయులు, తస్మదీయులు. తసమదీయులు అని అంటాడు. ఎవరు కనిపెట్టకుండా కొత్త పదాలు ఎలా పుడతాయి? ఎవరో కనిపెట్టి కొట్టబద్దలు ఏంటి ఈడికి వీరతాళ్ళు. అలాగా చక్రపాణి గారు చాలా జీనియస్. హ్మ్. సో, ఆ గుండెమనే పేరు పెడదామయ్యా! మనం పెడితే మిగతా వాళ్ళు పెట్టుకుంటారు హ్మ్. అని అన్నారు. సారీ టు ఇంటరప్ట్ యూ. ఒక చిన్న చెప్పండి. డౌటు. ఆ! ఒకవైపు ఎన్టీఆర్ గారు, హ్మ్. ఒకవైపు ఏఎన్నార్ గారు. అవును. మామూలు హీరోలు గాదు. అవును. అలాంటి వాళ్ళిద్దరూ ఆ! హీరోలుగా యాక్ట్ చేస్తున్నప్పుడు, ఆ! సూర్యకాంతం గారి క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టి సినిమా తీస్తానంటే, ఆ! వాళ్ళిద్దరూ ఎలా ఒప్పుకున్నారు? ఆ సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు? వాళ్ళు వాళ్ళ అంటే టొటాలిటీ అండి. సినిమా అనేది టొటాలిటీ. తర్వాత ఆవిడ క్యారెక్టర్ చాలా హైలైట్ అయిన క్యారెక్టర్ అమ్మో! 'గుండమ్మలో'. సో, ఇప్పుడు 'మాయాబజార్' తీశారు. అందులో హీరో ఎవరంటే ఎస్‌వి రంగారావే చెప్తారు. అంతే. మరి రామారావు గారున్నారు, నాగేశ్వరరావు గారున్నారు. మరి ఆయన మీదే వెళ్ళింది కథంతా. అంతే. అంతే. సో, కరెక్ట్. కాబట్టి ఏంటంటే వాళ్ళు నిజంగా ఆర్టిస్టులు గాబట్టి, హ్మ్. బాగా నేర్చుకున్నారు గాబట్టి, బాగా సంయమనం ఉన్నవాళ్ళు కాబట్టి డెఫినిట్‌గా కామ్‌గా ఉన్నారు. తర్వాత నాగిరెడ్డి చక్రపాణి గారు వాళ్ళు డిసైడ్ చేశారు గుండమ్మ కథ అని. హ్మ్. సో, ప్రొడ్యూసర్‌ల మీద గౌరవం కూడా. సో, వీళ్ళకి మెంటల్ డిసిప్లిను, ప్రొడ్యూసర్‌ల మీద ఉన్న గౌరవం హ్మ్. ఇవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆ సినిమా చేయటానికి. హ్మ్.
అసలు ఆ సినిమా కథ కేవీ రెడ్డి గారిని చేయమంటే, ఇందులో కథ లేదు నేను చేయనన్నాడు కేవీ రెడ్డి గారు. ఆ! గుండమ్మ కథని. అప్పుడు మన కమలాకర్ కాపేశ్వరరావు. కమలాకర్ కామేశ్వరరావు గారు టేకప్ చేశారు. హ్మ్. కమలాకర్ కామేశ్వరరావు గారు టేకప్ చేసి, అందులో ఎస్వి రంగారావు గారు, అటుపక్క నాగేశ్వరరావు గారు, రామారావు గారు, గుండమ్మ. తర్వాత ఎల్‌వి జయలక్ష్మి, హ్మ్. హర్నాథ్. సో, అద్భుతమైనటువంటి కాస్టింగ్ అంతా పెట్టి ముఖ్యంగా రమణారెడ్డి గారు. ఆ! రమణారెడ్డి గారు. సో, హ్మ్. లెజెండ్స్ అన్నమాట అందరూ. ఆ! ప్రతి ఒక్కరు వాళ్ళ నటనలో నిష్ణాతులు. సో వాళ్ళందరినీ చక్కగా వాడుకుని కామేశ్వరరావు గారు, దానికి అసలు సినిమాకి మీరు గుర్తుందో లేదో క్లైమాక్స్ ఏం లేదు. సో జమున్ని ఆ జమున తాలూకా అహంకారం అణిచి అవును. అంతే. అందరినీ ఇంట్లోకి కలపటం అంతే. ఆ ఇంట్లోకెళ్ళడం అది అంతే ఆ! లాస్ట్. అంతే. హ్మ్. అసలు క్లైమాక్స్ లేకుండా అలా సినిమా చేయటం అనేటటువంటిది, అది ప్రొడ్యూసర్సా కామేశ్వరరావు గారా, డివి నరసరాజు గారు. స్క్రిప్ట్ డివి సో నరసరాజు గారు. ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. మరి అంత చక్కగా చేసి సినిమా రిలీజ్ చేస్తే, రామారావు గారు, నాగేశ్వరరావు టక్కులు చేసుకొని మధ్యలో ఎస్వి రంగారావు ఉంటే, ఆ హ్మ్. పోస్టర్‌లో చూసి అవును. సినిమా చూసారు కదండీ! అవును. ఆ! కానీ సార్ ఆ 'గుండమ్మ కథ' సినిమా చూస్తున్నప్పుడు ఆ! సూర్యకాంతం గారి యాక్టింగ్ ఉంటది సార్. అబ్బా! అద్భుతం. అసల ఒక టెక్స్ట్ బుక్ రాయొచ్చేమో సార్ ఆ యాక్టింగ్ మీద. ఆ! తర్వాత స్టోరీ డిస్కషన్‌లో రైటర్స్ వాళ్ళంతా కూర్చుంటారు గదా! సార్ గుండమ్మ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయటానికి 2, 3 సీన్‌లు ఏద్దామండి ఆ! అని అన్నారంట. ఆ! అప్పుడు చక్రపాణి గారు ఏమన్నారు తెలుసా? ఏమయ్యా! ఆవిడ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి 2, 3 సీన్‌లు అది ఫుటేజ్ వేస్టు. సూర్యకాంతం అనంగానే అర్థమైపోద్ది ఆడియన్స్‌కి. కాబట్టి సూర్యకాంతం పలానా గయ్యాళి అని సెపరేట్‌గా చెప్పడానికి 2 సీన్‌లు అక్కర్లేదయ్యా ఆ! అని అన్నారంట. ఆ చక్రపాణి గారి ఆ జడ్జిమెంట్ డెసిషన్స్ అవును. అవన్నీ చాలా బావుంటాయి. చక్రపాణి గారి మాట నాగిరెడ్డి గారికి వేదవాక్కు. సార్ అండ్ 'గుండమ్మ కథ' ప్రస్తావన వచ్చింది కాబట్టి హ్మ్. నేను విన్నది ఒకటి మీ ముందు పంచుకుంటాను. హ్మ్. దీని మీద మీ ఎక్స్‌ప్రెషన్ తెలియజేయండి. చెప్పండి. 'గుండమ్మ కథ' సినిమా తర్వాత కాలంలో అంటే రామారావు గారి వారసులు, ఏఎన్నార్ గారి వారసులతో సినిమా తీయాలి అన్న ప్రయత్నాలు చాలా కాలం జరిగి, మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో హ్మ్. సరే హీరోలున్నారు, మిగతా అందరు ఆర్టిస్టులు ఉన్నారు. అవునవును. ఇంకో సూర్యకాంతంని ఎక్కడి నుంచి తెస్తాం? ఇంకో గుండమ్మ ఎక్కడ దొరకద్ది? ఇంకో గుండమ్మ దొరక్కే గుండమ్మ కథ ఆగిపోయింది అని జెప్తారు. అవునవునవును. ఆ! తర్వాత సూర్యకాంతానికి ఛాయాదేవి ఆల్టర్‌నేట్ అనుకున్నారు గానీ, ఆ! ఛాయాదేవి ఆవిడ యాక్ట్ చేస్తే ఏదో డైలాగులు విసురులవి ఉంటాయి గానీ, నేచురల్‌గా యాక్ట్ చేసేటటువంటి ఫీలింగ్ రాదు మనకి చూసేవాళ్ళకి. సార్. అసలు క్యారెక్టర్ కనిపిస్తది. మనకు సూర్యకాంతం కనిపించదు. హ్మ్. ఏవండీ 25 సంవత్సరాలు ఒకే గయ్యాళత్త క్యారెక్టర్ వేసి, ఒకటే టైప్ క్యారెక్టర్ గదా! మొనాటనీ లేకుండా. మొనాటనీ లేకుండా అసలు రంజింపజేయటం. ఆవిడ యాక్ట్ చేస్తుంటే, ఆవిడ గయ్యాళి గంపగా అరుస్తా ఉంటే, మనకి నవ్వొస్తది గానీ, అంతే సార్. ఆవిడ మీద కోపం రాదు. తర్వాత మరొక విషయం. ఓసారి విజయవాడలో 100 డేస్ ఫంక్షన్‌లో సార్. నాగేశ్వరరావు గారు, సావిత్రి, సూర్యకాంతం వీళ్ళంతా డయాస్ మీద కూర్చున్నారంట. ఆ! ఆడియన్స్‌లోంచి ఒక ఆవిడొచ్చి సూర్యకాంతాన్ని టపా, టపా, టపా కొట్టిందంట. మా సావిత్రిని అంత రాచి రంపాన పెట్టడం అవసరమా? అని చె చెంపలు వాయించి దిగిపోయిందంట. అయ్యో! అది పిచ్చభిమానం. అంటే ఆ అది క్యారెక్టర్ అలా ఉంది. పిచ్చభిమానం. ఆ! ఆ! తర్వాత ఆహ్, అప్పుడు ఎవరో తప్పించారు. తప్పిస్తే అప్పుడు తర్వాత సూర్యకాంతాన్ని మాట్లాడమంటే, నా నటన అంత ఇంపాక్ట్ కలగజేసినందుకు ఆవిడ కొట్టినా గూడా నేను సంతోషించాలి గానీ ఎందుకు ఎడవాలి నేను అని సమర్థించుకుందంట. అబ్బా! అండ్ సార్ ఇంకా మన 'జగత్ బాబు' గారి ఫాదర్ ఉన్నారు కదా! రాజేంద్ర ప్రసాద్. అవునవును. వారు చాలా గొప్ప నిర్మాత. ఆయన గురించి చాలా అవునవునవును. అద్భుతంగా చెప్తారు ఎవరు చెప్పినా. అవునవును. అయితే ఆ రోజుల్లో ఆయనకి వచ్చిన కొత్తల్లో ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగితే అవునవును. సూర్యకాంతం గారు అల్లాడిపోయారంట. అల్లాడిపోయి ఆ! గుడికెళ్ళి ఆయన పేర అర్చన చేయించి, ఆయన బావుండాలి, చాలా మంచి ప్రొడ్యూసరు, హ్మ్. అట్టటి వాళ్ళు ఏదన్నా సినిమా చేస్తే, మా సినిమా ప్రొడ్యూసర్‌లు బాగుండాలి. అబ్బా! ఆ! మా ఇండస్ట్రీ బాగుండాలి. హ్మ్. అది ఇదని ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం దేవుడి దగ్గర మొరపెట్టుకునేదంట. అబ్బా! తర్వాత
ఆవిడకి ఒక పద్మశ్రీ గాని ఏమీ రాలా. సార్. తర్వాత లాస్ట్‌లో పద్మావతి తిరుపతి పద్మావతి యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు హ్మ్. ఆవిడకి. తిరుపతి ఎళ్తా ఉంటది. తిరుపతి వెళ్ళి అక్కడ భక్తుల కోసం కాటేజీ ఏర్పరిచిందంట. హ్మ్. చాలా దేవుడిని చాలా బలంగా నమ్ముతారంట. దేవుడిని బలంగా నమ్ముద్ది. ఆ! తర్వాత ఆవిడకి చదువంటే చాలా ఇంట్రెస్ట్. సార్. చదువంటే చాలా ఇంట్రెస్ట్. సెవెంత్ క్లాసో ఎంతవరకో చదువుకుందంట. హ్మ్. నేనొక డిగ్రీ సంపాదించాలి హ్మ్. అనేటటువంటి బలమైన కోరిక ఆవిడకుండేదంట. ఆ! అక్కడ సి మంచి భూమి పీరియడ్‌లో ఉంటూనే చదువుకుంటేదంట. ఓకే. చదువుకునేదంట. సెట్‌కొచ్చి రాత్రులు బాగా లేట్‌గా నిద్రపోవటం వల్ల కునుకుపాట్లు పడతా ఉంటే ఛాయాదేవి అడిగిందంట. "ఏందమ్మా ఏంటి కునుకు నిద్ర పట్టలేదా సరిగ్గా అదేదంటే" "లేదు చదువుకుంటున్నాను." "ఏం చదువుతున్నావంటే" "నేను డిగ్రీ పరీక్ష దేనికో వెళ్ళాలి అది ఇది" అని అంటే, "ఓసారి నేను ఇంటికొస్తాను పదా" అని ఇంటికెళ్ళి హ్మ్. చూస్తే బుక్స్ అన్నీ ఉన్నాయంట. చదువుకుంటుందంట. అబ్బా! "నీకేమన్నా పిచ్చా? హ్మ్. నీకసలు గొప్ప స్టార్‌డమ్ వచ్చింది. ఎంత చాలా గొప్ప సహజ నటి అనేటటువంటి సావిత్రికి ఎంత పేరొచ్చిందో, హ్మ్. నువ్వు చేసేటటువంటి క్యారెక్టర్స్‌లో అంత పేరొచ్చింది నీకు. హ్మ్. అది అదృష్టము. దాన్ని కాపాడుకో. డిగ్రీ వాళ్ళ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి?" హ్మ్. అని క్లాస్ పీకిందంట. వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. అదే. అదే. ఆ! మీరు చెప్పారు గదా! ఆ! క్లాస్ పీకితే అప్పుడు మళ్ళా సరే చదువు పక్కన పెట్టి హ్మ్. ఈవిడ ప్రొఫెషన్ మీద కాన్సంట్రేట్ చేశారు. తర్వాత చాలా గొప్ప విశేషం ఏంటంటే సూర్యకాంతం గారు ఖాళీగా ఉండేటప్పుడు పాత కార్లు కొనేదంటండి. ఆ! పాత కార్లు కొని వాటిని మెకానిక్ చేత బాగు చేయించి, వాటికి రంగులేసేసి అమ్మేదంట. ఇదొక బిజినెస్. ఇదొక బిజినెస్. ఆ! ఖాళీగా ఉండేటప్పుడు. ఆ! తర్వాత మేకప్ మెటీరియల్ ఇంపోర్టెడ్ మెటీరియల్ తెప్పించి హ్మ్. ఈ మేకప్ వాళ్ళకి అమ్మేదంట. ఆ! తర్వాత పాతయిళ్ళు ఎక్కడన్నా ఉంటే, ఆ! ఆ పాతయిళ్ళు గూడా కొని, ఆ పాతయిళ్ళని మళ్ళా రెనోవేట్ చేసి, అవి అమ్మేదంట. అబ్బా! ఇదొక గుణం. అంటే సారీ ఒక మాట చెప్పాలి సార్. అంటే హ్మ్. వారి మీద ఉన్న అభిమానం, ఇష్టం, ఆ చూసిన ఇంపాక్ట్‌తో సరదాగా నవ్వాను గానీ, ఆ! ఎంత ఫైనాన్షియల్‌గా ఎంత డిసిప్లిన్, ఎంత ముందు చూపో చూడండి. మీరు చెప్తుంటే అవునవును. ఆ! అవునవును. ఆ! తర్వాతండి ఆహ్, ఇవ్వటంలో గూడా, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదే లేదని ఒక పాట కూడా ఉందా మనకి. కొంతమందికి ఇవ్వటంలో ఆనందం ఉంటుంది. హ్మ్. అలాగే చెప్పుకోవాల్సిన వ్యక్తులు నాగయ్య గారున్నారు. అది వేరే విషయం అనుకోండి. అబ్బో! అదో పెద్ద చరిత్ర. ఆ! ఎవరన్నా ఏదన్నా కష్టాల్లో ఉంటే అలాగే ఇచ్చుద్ది. హ్మ్. అసలు క్యారేజులు ఈ భోజనాలు, గీజనాలు తర్వాత తి తినుబండారాలు అన్నీ తీసుకొచ్చి అందరికి పంచి వాళ్ళందరికి పెడితే అదొక ఆనందం ఆవిడకి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ప్రొడ్యూసర్‌ల దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తది. ఆ విషయంలో స్ట్రిక్ట్. ఆ! అన్నిట్లో స్ట్రిక్ట్. హ్మ్. ఆ! అలా ఉండేది ఆవిడ. మిమ్మల్ని ఏదో బాగా ఆట పట్టించేవాళ్ళంట షూటింగ్ లేకపోతే. మీతో ఎలా ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? ఏముంది మా మాతో పాటు చాలామంది ఉ ఉండేవాళ్ళు కదా! ఆ! "ఏయ్! అబ్బాయి ఇట్రా" ఆ! అనేది. ఆ! "ఇదిగో అందులో సున్నుండలున్నయి తీసుకో" ఆ! అనేది. చేయి పెడితే, "ఇదిగో మిగతా వాళ్ళకుంచు. ఒక్కటే తీసుకో." హ్మ్. వాళ్ళు సీనియర్స్ గదండీ! సార్. లెజెండ్స్. హ్మ్. వాళ్ళ దగ్గర మేము బచ్చాలం అనమాట. ఆ! సో, వాళ్ళ దగ్గర ఎట్టా ఉండాలో అట్టగా ఉండేవాళ్ళం. అలాగని అసిస్టెంట్ డైరెక్టర్స్‌ని, ఆర్టిస్ట్‌ని, టెక్నీషియన్స్ అందరిని చాలా బాగా ఒక 10 రోజులో ఒక షెడ్యూల్ అయిపోయిందనుకోండి. షెడ్యూల్ అయిపోయిన తర్వాత హీరోలు గాని, హీరోయిన్స్ గాని, "ఏయ్! మీరు పండగ చేసుకోండి" అని ఒక 10,000 అలాగ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు. హ్మ్. షెడ్యూల్ అయిపోయిన తర్వాత. అంటే షెడ్యూల్ హ్యాపీగా ఫినిష్ అయింది. హ్మ్. సో, టెక్నీషియన్స్ గదా! వాళ్ళు లెస్ పెయిడ్ అని చెప్పి ఆ విధంగా చూసేవాళ్ళు. టెక్నీషియన్స్‌ని అంత ప్రేమగా చూసేవాళ్ళు. ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందొచ్చిందనంటే, "ఏంది అట్టా ఉన్నావు? మొఖం వేలాడేసుకొని ఉన్నావు" అనంటే, "లేదమ్మా! ఈ నెల అది కట్టుకోవడానికి డబ్బులు లేవు. సరే డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగిస్తావా?" ఆ! అని చెప్పి ఇచ్చేది. శ్రీకాంత్ గారు. ఆ! ఆ! డబ్బులు ఇవ్వటంలో ఎంత పద్ధతిగా ఉంటదో, రాబట్టుకోవడంలో కూడా అంత స్ట్రిక్ట్. అందులో ప్రొడ్యూసర్స్ దగ్గర ఆ బ్యాలెన్స్‌లన్నీ చక్కగా రాబట్టుకుంటది. హ్మ్. ఏమనంటే,
ఏమయ్య డబ్బులు ఇవ్వా అని ఆవిడ మాటకే వీళ్ళు ఇస్తారమ్మా ఇస్తారమ్మా అంటారు. గుండెలు అదిరిపోతాయో. అదిరిపోతాయి. సో అంత చక్కగా తన కెరీర్ చేస్తూ చిత్రం ఏంటంటే పిల్లలు లేరు, సార్. పెంచుకుంది, అబ్బాయిని ఉమ్, పెంచుకుంది. ఈ మధ్యనే ఆ అబ్బాయి కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆవిడ గురించి. సార్. తర్వాత ఒక చిన్న గెట్ టుగెదర్లో సుమ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూర్చున్నారు. ఉమ్, రాజమౌళి గారు కూడా కూర్చున్నట్టున్నారు. ఉమ్, కూర్చుంటే ఏదో జోకేసింది సుమ సుమ. జూనియర్ ఎన్టీఆర్ మీద. జోకేస్తే ఈయన రిటార్డ్ ఇచ్చాడు. సుమ సినిమాల్లో ఒక వేషం వేస్తే ఒక గయ్యాళి అత్తలాగా, ఛాయాదేవిలాగా, సూర్యకాంతంలాగా అవును. సూర్యకాంతంలాగా, అది దాని పక్కన రాజీవ్ కూడా అన్పెక్డ్ హస్బెండ్ లాగా వేస్తే, అంటే జూనియర్ ఆర్టిస్ట్ ఈ జనరేషన్ హీరోస్ కూడా సార్. సూర్యకాంత్ సినిమాలు, పాత సినిమాలు చూస్తుంటారు కదా ఖాళీగా ఉండేటప్పుడు. సో అవును. ఆవిడ పర్ఫార్మెన్స్ అంతా చూసి అంత జ్ఞాపకం తెచ్చుకుని సూర్యకాంతాన్ని సుమకి ఇటువంటి పాత్ర సినిమాలు ఇస్తే బాగుంటుంది అని ఒక గట్టి గదిలో ఆయన చెప్పటం అవునవును సార్. ఈ సందర్భం జరిగింది. అవును. జరిగింది. అవును. జరిగింది. సూర్యకాంత్ ఒక సినిమాలో రేలంగి గారి పక్కనేస్తుంది. ఉమ్, పక్కనేస్తే రేలంగి ఏదో టూర్ చేసుకుని వస్తాడు. వస్తే చాన్నాళ్ళకి వచ్చాడు కదా. ఆ? ఉమ్, సో భర్తతో కాస్త నైట్ ఎంజాయ్ చేద్దాం అనేటటువంటి కోరిక డెఫినెట్గా ఉంటుంది కదా భార్యకి. ఆ సీన్. ఆ సీన్ ఆ సీన్లో ఒకటే గది, ఇద్దరు పిల్లలు కూడా పండుకుని ఉంటారు అక్కడ. ఈవిడ రేలంగి గారిని చూపిస్తారు ముందు. డోర్ తెరుచుకొని సూర్యకాంతం వస్తుందండి. 2 జల్లేసుకొని ఒక పిల్లలాగా తయారయ్యి వచ్చి, ఏమిటి ఈ అవతారం, ఎందుకు ఈ సింగారం అని ఈయన పాడతాడు. ఆవిడ చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు అని ఆవిడ పాట పాడుతూ అభినయం చేయటం, ఆ రేలంగేమో కౌంటర్స్ ఇవ్వటం. అస్సలు ఆ తలుపు తీసుకొని 2 జళ్ళు వేసుకొని మల్లెపూలు పెట్టుకొని అసలు సూర్యకాంతం ఎంటర్ అయ్యేసరికండి అసలు థియేటర్ గొల్లుమని నవ్వులే. సో అంత అంత హాస్యాన్ని కూడా పండించింది సార్. ఆవిడ. అయితే నేను విన్నది సార్, ఉమ్. ఆమెకి తొలుత అసలు తెలుగు సినిమాల్లో కాకుండా హిందీ సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదంట. ఆ, ఆ, అసలు ఇప్పుడు కాకినాడ నుంచి అప్పుడు చంద్రలేఖ సినిమా తీస్తున్నారు జమినీ వాళ్ళు. ఆ, వాళ్ళకేమో బాగా జనాలు కావాలి, పెద్ద లార్జ్ స్కేల్లో సినిమా తీస్తున్నారు, జనాలు కావాలి. పేపర్లో పబ్లిసిటీ ఇచ్చారు, మాకు జనం కావాలి, యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళు మెడ్రాస్ రావచ్చు జెమినీ స్టూడియోస్ కానీ అంటే, ఆ పేపర్ చూసి కాకినాడ నుంచి 2 అమ్మాయిలు బయలుదేరుతున్నారు. ఉమ్, బయలుదేరుతూ సూర్యకాంతాన్ని అడిగారు, వస్తామనంటే ఆ పదండి అని వెళ్ళిపోయింది. వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. ముందు ఆలోచన లేదు. లేదు ఆ, సినిమాలు ఆవిడకేంటంటే ఈ డిటెక్టివ్ నవల్స్ చదవటం, హిందీ సినిమాలు ఎక్కువ చూసేది. ఓకే. హిందీ సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఉమ్, ఉమ్, వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వాళ్ళు జెమినీ స్టూడియోలో వాళ్ళు ఏం చేశారు, మీరందరూ ఉండాలి, ఇన్నాళ్ళు పని చేయాలి, అది ఇది అని చెప్పి వీళ్ళ చేత అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఉమ్, అగ్రిమెంట్ చేయించుకుంటే అగ్రిమెంట్ సంతకాలు పెట్టింది. పెట్టిన తర్వాత అలా ఖాళీగా ఉండేటప్పుడు పుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఆ, పుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాను అని అంటే, అప్పుడు పుల్లయ్య గారు నారది అని ఒక సినిమా చేస్తున్నాడు. సరే ఒక చిన్న వేషం వేయమ్మా అని అన్నారు. ఉమ్, నేను హిందీ సినిమాలో యాక్ట్ చేయాలని వచ్చాను, ఆ, జెమినీ వాళ్ళ పెద్ద సంస్థ కదా, వాళ్ళు హిందీ సినిమాలు తీస్తారు, అందుకోసం వచ్చాను నేను అని అంటే, అమ్మా ఇప్పుడు నువ్వు రాక ఇవాళే వచ్చావు, అప్పుడే ఉట్టికెక్కలేని స్వర్గానికి అన్నట్టు ముందు మా సినిమాలో చిన్న వేషం వేయమ్మా ఉమ్, అని అంటే సరే అని వేసిందంట. తర్వాత పుల్లయ్య గారు హెచ్ఎం రెడ్డి గారికి రికమెండ్ చేశారు. హెచ్ఎం రెడ్డి గారి సినిమాలో మోగ వేషం వేసింది. ఆమెకు అసలు సరిపడిన విషయం. అసలు భవిష్యత్తులో అద్భుతంగా అనర్గళంగా డైలాగులు చెప్పాల్సినటువంటి సూర్యకాంతం
మొట్టమొదట మోగ వేషం వేసింది. అది ఎలా అంటే సంఘటనలు కొన్ని కొన్ని మీరు చూడండి. చెప్తుంటే సార్ ఆ! తెలుస్తుంది ఏందంటే, సినిమాల్లోకి ఎళ్ళాలని ప్రయాణం మొదలు పెట్టలేదు. ఎవరో హ్మ్. వెళ్తుంటే కాకతాళీయంగా వాళ్ళు పిలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. అవునవును. అయితే దీన్నేమంటారంటే సార్, సినిమా లాక్కుంది. ఇలా డెస్టినీ. ఇలాంటి గొప్ప నటి అవునవును. నా రంగంలో ఉండాలి, నా ఒడిలో ఉండాలని ఆ కళామ తల్లే లాక్కున్నట్టుంది లాక్కుంది. సూర్యకాంతం గారిని. తర్వాతండి అప్పుడు సౌత్ ఇండియాలో మంచి మంచి ఆర్టిస్టులను మీరు చాలా బాగా చెప్పారు. మంచి మంచి ఆర్టిస్టులందరినీ మెడ్రాస్ సినిమా ఫీల్డ్ ఆకర్షించిందండి. హ్మ్. గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు, గొప్ప గొప్ప నటులు అందరూ మెడ్రాసే గదండీ! సార్. తెలుగు, తమిళు, మలయాళం, కన్నడం అందరూ అక్కడే గదా! అక్కడ పాండే బజార్‌లో నారాయణ కేఫ్ అని ఒకటుండేదండి. హ్మ్. సాయంకాలం పూట ఆర్టిస్టులందరూ సిఎస్ఆర్, లింగమూర్తి, నారాయణరావు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వీళ్ళందరూ అక్కడ కాఫీలు తాగి, అక్కడ ముచ్చట చెప్పుకొని, తర్వాత ఒకరికి ఏదన్నా అవసరం ఉంటే ఆ హెల్ప్‌లు గూడా చేసుకొని, హ్మ్. ఆ విధంగా అంత వైభవంగా పెరిగింది సినిమా రంగం. సార్. ఆ సినిమా రంగం సౌత్ ఇండియాలో ఉండేటటువంటి కళాకారులందరిని ఆకర్షించింది. కన్నడ కంటి రాజకుమార్ గూడా అక్కడే ఉండేవాడు. హ్మ్. ఎంజీఆర్, శివాజీ గణేష్‌ను తర్వాత మలయాళం హీరోలు 'ప్రేమ్ నజీర్' వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు గదా! హ్మ్. సో, మేమక్కడ ఉన్నాం గదా! వి ఎంజాయ్డ్ ఎ లాట్. సార్. అది ఒక స్వర్ణయుగం. అది కళామ తల్లి అందరిని ఆకర్షించింది అని అన్నారే! అది దట్ ఈస్ ట్రూ. సార్. సో, అయి ఆ విధంగా ఒక మంచి నటిని ఆవిడ ఇష్ ఆవిడ యాక్టింగ్ గురించి మనం చెప్పాలంటే ఆవిడ సహజ నట, విలక్షణమైన నట, గయ్యాళి గంప క్యారెక్టరా ఆవిడ యాక్ట్ చేస్తా ఉంటే కోపంగా అందరిని తిడతా ఈశ్వరం గారిని పట్టుకొని కూడా బా బా అంటుంటే సార్ మీరిందాక ఒక మాటన్నారు. ఆ! సూర్యకాంతం గారికి పద్మశ్రీ రాలేదు. డాక్టరేట్ వరకు వచ్చింది అని జెప్పేసి. అవునవును. ఇప్పుడు గూడా మాట విలక్షణ నట, సహజ నట అని జెప్పేసి. అసల సూర్యకాంతం అనే పేరే గొప్ప అవార్డ్ సార్. ఆ పేరుకు ముందు ఏ అవార్డ్ చేరినా ఆ అవార్డ్‌కి అందం. తర్వాత మురళీమోహన్ గారు ఎంపీగా ఉండేటప్పుడు ఆయన బాపు రమణ గారి స్టాట్యూ అవన్నీ పెట్టించాడక్కడ. హ్మ్. తర్వాత సూర్యకాంతం గారంటే గూడా ఆయనకిష్టం. హ్మ్. ఎందుకంటే అటువంటి నటన చేయటానికి ఏకైక నటి శిరోమణి ఆవిడ. అంతే గదా సార్. సూర్యకాంతం ఇది గూడా పెట్టించాలనుకున్నాడు. స్టాట్యూ పెట్టించాలనుకున్నాడు కాకినాడలో. హ్మ్. అప్పుడేంటంటే ఈయన రాజమండ్రి ఎంపీగా ఉండేవాడు. హ్మ్. ఇప్పుడు కాకినాడ అనంటే ఇక్కడ పొలిటీషియన్స్ ఏమన్నా ఫీల్ అవుతారేమో, మా ఏరియాలోకొచ్చి నువ్వు పెట్టడం ఏంటని హ్మ్. అనుకుంటారని ఆయన మానేశాడంట. సార్. సో, ఇప్పటికైనా సరే కాకినాడ ఆర్టిస్ట్‌లకి చాలా పెద్ద ప్రసిద్ధి. ఇప్పటికైనా ఆవిడ అభిమానులున్నారు. అయ్యో! ఆహ్, నటీనటులున్నారు. వాళ్ళైనా ఇప్పటికన్నా ఆవిడకి ఒక విగ్రహం కాకినాడలో పెట్టొచ్చు తప్పకుండా. చాలా గొప్ప మాట చెప్పారు సార్. ఎందుకంటే ఆమె ఒక లెజెండరీ నటి. అలాంటి అంటే ఆమె వదిలిపోయిన ఆ చరిత్ర ఇప్పటికి గూడా అట్టాగే అజరామరంగా నిలిచిపోయింది ఆమె చరిత్ర. తర్వాత సో, ఈ ఇంటర్వ్యూ ద్వారా హ్మ్. ఏ ప్రభుత్వాలైనా సరే, అవునవును. అలాంటి గొప్ప నటి విగ్రహం పెట్టి ఆమెని గౌరవించుకోవడం 100% మంచి పద్ధతి, మంచి కార్యక్రమం. డెఫినెట్‌గా. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్‌గా. సార్. డెఫినెట్‌గా. అండ్ ఫైనల్‌గా సూర్యకాంతం గారి గురించి ఆవిడని తలుచుకుంటేనే మనకి నవ్వొస్తది. ఆ! సో, తర్వాతండి హీరోలు రావచ్చు, హీరోయిన్‌లు రావచ్చు, ఎంతమందో రావచ్చు గానీ, సూర్యకాంతం లాంటి గయ్యాళి క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు కూడా రావచ్చు. కానీ సూర్యకాంతం గారి లాంటి ఒక అద్భుతమైనటువంటి నటి ఇక వస్తదనేది కల్లండి. కరెక్ట్ సార్. కరెక్ట్ మాట మాట్లాడారు. డెఫినెట్‌గా. ఎందుకంటే అసలు రీప్లేస్‌మెంట్ అనేది అసాధ్యం అలాంటి నటి. అవును. సో, ఒక గొప్ప నటి గురించి, ఒక లెజెండరీ యాక్ట్రెస్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇలాంటి విషయాలు మాతో పంచుకుంటున్నందుకు మేము చాలా అదృష్టవంతులం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.